హాయ్ అండి. మనం ఇప్పుడు కరెంట్ అఫైర్స్ చెప్పుకుందాం. మీ కరెంట్ అఫైర్స్ని స్క్రీన్స్ మీద ప్లే చేసి నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే ఒకసారి లైక్ కొట్టండి, ఇంకా షేర్ చేయండి. దీని ద్వారా మేము ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి అవుద్ది. ఫస్ట్ నాసా లాంచెస్ పిఆర్ఎక్స్ మిషన్ అని ఒక మిషన్ ఉందండి. ఇది ఏంటంటే 3D మ్యాప్ మొత్తం యూనివర్స్ని 3D మ్యాప్ చేసేటట్టు ఒక మిషన్ పంపించారు వీళ్ళు. అదేవిధంగా ఇది గ్యాలక్సీ విశ్వం ఎలా పుట్టింది ఏంటి అనేది కూడా ఈ మిషన్ వాళ్ళు తెలుసుద్ది. నెక్స్ట్ అప్కమింగ్ ఫొటోస్లో కూడా పంచ్ మిషన్ అని ఒకటి వస్తుంది, నాసా తీసుకొస్తుంది పంచ్ మిషన్. అదేంటంటే సూర్యుడు యొక్క కరోనా ఉంటుంది కదా, దాని నుంచి వచ్చే వైల్డ్ ఫైర్స్ అంటాం, సోలార్ ఫ్లేర్స్ అంటాం, వాటి నుంచి వచ్చే వాటిని సౌర తుఫాన్లు అంటాం. సూర్యుడి నుంచి ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి. దానివల్ల మన ఇక కమ్యూనికేషన్స్ అన్నీ, శాటిలైట్స్ అన్నీ పోతూ ఉంటాయి. దానికోసం అది ఎలా స్టడీ చేయడం కోసం పంచ్ మిషన్ తీసుకొస్తుంది నాసా. అదేంటంటే 4 శాటిలైట్స్ని పైన పెట్టి అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది సూర్యుడు యొక్క కరోనాని. అదే నాసా యొక్క పంచ్ మిషన్. ఇది నాసా యొక్క పిఆర్ఎక్స్ మిషన్. అంటే ఇది కొంచెం వేరు. 3D మ్యాపింగ్, మొత్తం యూనివర్స్ని 3D మ్యాప్ చేయడం, ఎక్కడెక్కడ ఏమున్నాయి, ఎక్కడ గ్రహాల్లో వాటర్ ఉందా లేదా, మొత్తం విశ్వం ఎలా పుట్టింది, అటన్నిటికి సంబంధించిందండి ఇది పిఆర్ఎక్స్ మిషన్. నెక్స్ట్ డిఆర్డిఓ రీనేమ్స్ అస్త్రా మార్క్ 3. దీని పేరుని గాంధీవం కింద మార్చింది. గాంధీవా అంటే అర్జునుడి యొక్క బహు అండి, అది దాని పేరు. దానికి బహు యొక్క పేరుని గాంధీవ అంటాం. దానికి ఈ అస్త్రా మార్క్ 3 అనే దాన్ని మార్చింది, పేరు గాంధీవా అని మార్చింది. ఈ గాంధీవా యొక్క రేంజ్ అంటే 340 కిలోమీటర్స్. అసలు అస్త్రా మిసైల్ అంటే ఏంటంటే ఇది ఎయిర్ టు ఎయిర్, అంటే గాలి నుంచి గాల్లోనే మనం మిసైల్స్ని వదలవచ్చు అనమాట. గాలి నుంచి గాల్లో అంటే ఇప్పుడు ఏరోప్లేన్స్ అవన్నీ వస్తూ ఉంటాయి కదా, మన సుకోయి యుద్ధ విమానాలు కానీ, ఈ తేజస్ యుద్ధ విమానాలు కానీ, దాని నుంచి డైరెక్ట్గా వదలవచ్చు అనమాట మనం ఈ మిసైల్ని. అది వచ్చే ప్లేన్స్ని, డ్రోన్స్ని అన్నిటినీ మొత్తం నిలవరిస్తుంది అనమాట ఆ ఎనిమీస్ని యొక్క. దీని యొక్క రేంజ్ అంటే 340 కిలోమీటర్స్ అని చెప్పాడు దీంట్లో. యాక్చువల్గా అస్త్రా మార్క్ 1 అనేది 80 to 100 కిలోమీటర్స్ అండి దాని రేంజ్. అస్త్రా మార్క్ 1 అండ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ ఇది. నెక్స్ట్ అస్త్రా మార్క్ 2 కొంచెం 140 to 160 అలా ఉంటుంది. ఇది మార్క్ 3 అంటే వర్షన్స్ అనమాట, మారినాయి అనమాట. ఇది 3వ వర్షన్. దీని పేరే గాంధీవే కింద మార్చారనమాట. నెక్స్ట్ కసంపట్టి సాక్రెడ్ గ్రూవ్ అండి. అంటే అక్కడ తమిళనాడులోనే ఒక ప్లేస్లో వాళ్ళకి కొన్ని అడవులు సంథింగ్ ఏదో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. మర్రి చెట్లు అంటే మనం ఎలా పూజిస్తాం దేవుడి కింద, అలాగా కసంపట్టి అనేది వాళ్ళకి చాలా గొప్పదనమాట అది. ఆ ఏరియా అది బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ కింద డిక్లేర్ చేసింది తమిళనాడు గవర్నమెంట్. ఇది ఏ రాష్ట్రం అని అడుగుతాడు. కసంపట్టి అనేది తమిళనాడు రాష్ట్రంలో అనమాట. నెక్స్ట్ యుఎన్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్ 2025 అండి. ఇదంటే అంతర్జాతీయంగా కోఆపరేటివ్స్ ఎలాగ వర్క్ చేస్తాయి, కోఆపరేటివ్స్ సంస్థలు ఉంటాయి కదా మనకి, కోఆపరేటివ్ బ్యాంక్స్ ఎలా చేయాలి, సహకార సంస్థలు అంటారు తెలుగులో. దానికి సంబంధించి ఇయర్గా డిక్లేర్ చేసింది యుఎన్ 2025ని. దీంతో పాటుగానే క్వాంటమ్ ఫిజిక్స్ దానికి సంబంధించి కూడా 2025 క్వాంటమ్ సైన్స్ సంబంధించిన ఇయర్గా కూడా డిక్లేర్ చేసింది. నెక్స్ట్ దీంతో పాటుగానే యుఎన్ అనేది గ్లేషియర్స్ ప్రిజర్వేషన్, అంటే మంచు పలకాలు ఉంటాయి కదా, వాటిని కాపాడుకునే ఉద్దేశంతో 2025 కూడా అలాగా ఈ సంవత్సరాన్ని ఇలా డిక్లేర్ చేసింది అనమాట. 2024నే ప్రపంచ ఒంటెలకు సంబంధించిన సంవత్సరంగా. అలా ఒక్కొక్కదానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటా యునైటెడ్ నేషన్స్ ఒక్కో సంవత్సరాన్ని ఒక్కొక్కలా జరుపుద్ది అనమాట. యుఎన్ మీకు ఐడియా ఉంటుంది. యుఎన్ 2023 ఏంటో ఒకసారి కామెంట్ చేయండి. యుఎన్ ఏ సంవత్సరం కింద డిక్లేర్ చేసిందో ఒకసారి మాకు యూట్యూబ్లో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ అండి 23-24 అప్పుడు సంబంధించిన తీసుకుంటాడు, కానీ రిపోర్ట్ రిలీజ్ చేసేది మట్టుకి లేటెస్ట్గానే చేస్తాడండి. ఇప్పుడు మీరు దీంట్లో ఏంటంటే మన ఇండియా యొక్క ర్యాంక్ ఎంత, 134 అండి. రీసెంట్గా రిపోర్ట్లో 134. మనకన్నా పాకిస్తాను, నేపాల్ తక్కువ ఉన్నాయి, మనకన్నా పైన చైనా, శ్రీలంక ఉన్నాయి. దీంట్లో మెయిన్ 134 ర్యాంక్ అనేది కొంచెం ఇంపార్టెంట్ అండి. హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్టు యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని అది లాంచ్ చేస్తుంది. కొంచెం చూసుకోండి దాని టైటిల్. అది ఏంటి, దీని బ్రేకింగ్ ద గ్రిడ్ లాక్ రిమైనింగ్ కోఆపరేషన్ ఇన్ ఏ పోలరైజ్డ్ వరల్డ్ అని. ఇది కొంచెం థీమ్ ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు క్రితం రిలీజ్ చేసినా చాలా ఇంపార్టెంట్. 134 ప్లేస్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ మనం గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ అని 2025 ఇది ఇచ్చేది ఏంటి, ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనే సంస్థ వస్తుందండి. దీంట్లో ఏంటంటే మన భారతదేశం ఒక ర్యాంక్ ఏంటంటే 14వ ప్లేస్ అనమాట.
ఏంటంటే ఇండియా 14వ స్టేట్ అంటే ఫస్ట్ అంటే మోస్ట్ టెర్రరిజం ఎదుర్కొంటున్న దేశాలు దాంట్లో మన ఇండియా 14 ర్యాంక్. ఫస్ట్ బుర్కినో ఫాసో అండి, అదొక ఆఫ్రికా ఖండంలో వెస్ట్ ఆఫ్రికాలో ఉన్న దేశం. అది వరస్ట్ అనమాట. ఇప్పుడు టెర్రర్ అటాక్లు ఇప్పుడు కామన్ అక్కడ. అలా తీసుకుంటే ఫస్ట్ ప్లేస్లో అది ఉంటే మనం చాలా 4th ప్లేస్. 163 ఆటల్లో మనం 4th ప్లేస్. అంటే మన ఇండియా కూడా చాలా టెర్రర్తో, మీకు తెలుసు కదా, జమ్మూ కాశ్మీర్ అని మనం బాగా ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటాం. అలాగా 114th ర్యాంక్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒక రిలీజ్ చేసిందండి రిపోర్టు. దాంట్లో ఎక్కువగా ఆర్మ్స్ అంటే ఆయుధాలు దిగుమతి చేసుకున్న దేశాల్లో భారతదేశం 2వ స్థానం. ఫస్ట్ ఉక్రెయిన్ ఉందండి, రీసెంట్గా అక్కడ ఉక్రెయిన్ రష్యా వార్ జరుగుతుంది కదా. సెకండ్ ప్లేస్ ఇండియా అండి, కొంచెం గుర్తుపెట్టుకోండి, 2nd ర్యాంక్. నెక్స్ట్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్, ప్రపంచ సంతోష్ సూచి అంటాం మనం, 2025 గాను ఎవరు ఇస్తారంటే ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ అని యూఎన్కి సంబంధించింది ఒక చిన్న విభాగం. అదిను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఇవన్నీ కల్పిస్తాయండి. వెల్బీయింగ్ రీసెర్చ్ సెంటర్ అని, ఆక్స్ఫర్డ్ వెల్బీయింగ్ రీసెర్చ్ సెంటర్ అని ఇస్తాయి. దీంట్లో మన భారతదేశ ర్యాంక్ ఇంపార్టెంట్. 118, 147 మొత్తం దేశాల్లో 118. నెక్స్ట్ టాప్ 3 గుర్తుపెట్టుకోండి, ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్ అండి. ఇక్కడ ఏంటంటే జనరల్ కన్ఫ్యూజ్ చేయడానికి డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్ అని ఇస్తాడు, కానీ ఫస్ట్ ఫిన్లాండ్, తర్వాత డెన్మార్క్, తర్వాత ఐస్లాండ్. ఇక్కడ కొంచెం చూసుకోండి. మనం ఇంకా అవసరం లేదు, ఇంతకన్నా ఎక్కువ అవసరం. ఇక్కడ విచిత్రం ఏంటంటే పాకిస్తాన్ మనకన్నా ఎక్కువ సంతోషంగా ఉంటుందంట, 109వ ర్యాంకు. ఒకసారి అది కూడా అబ్జర్వ్ చేయండి. నేపాల్ కూడా మనకన్నా ఎక్కువే ఉంది. నెక్స్ట్ రీసెంట్గా కొన్ని లాంగ్వేజెస్ని క్లాసికల్గా డిక్లేర్ చేసింది మన సెంట్రల్ గవర్నమెంట్. అవి ఏంటంటే మరాఠీ, పాలీ, ప్రాకృత్, అస్సామీ, బెంగాలీ. వీటిని అంతకుముందు ఒక 6 ఉండేవి: తమిళ్, సాంస్క్రిట్, తెలుగు, కన్నడ, మలయాళం, ఒడియా. ముఖ్యంగా తెలుగు ఏ సంవత్సరాన్ని ఇప్పుడు ఇచ్చారు? 2008 అనమాట. అది ఒకసారి గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా యాడ్ అయినవి గుర్తుపెట్టుకోండి 5. నెక్స్ట్